దేశంలోని కోట్లాది మంది రైతులు పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది. ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత విడుదల తేదీని ప్రకటించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత డబ్బులను ఆగస్టు 2, 2025న రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో జరిగే కార్యక్రమం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఈ డబ్బులు విడుదల చేయనున్నారు. ఈ యోజన కింద రైతులకు ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు జమ చేయబడుతుంది. దీని ద్వారా సంవత్సరానికి 6,000 రూపాయలు ఆర్థిక సహాయం మూడవ విడతలో అందించబడుతుంది. 19వ విడతను ఫిబ్రవరి 2025లో విడుదల చేశారు. అయితే కొంత ఆలస్యం తర్వాత ఇప్పుడు 20వ విడత విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కృషి మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ విషయంపై ట్వీట్ చేస్తూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత ఆగస్టు 2న రైతుల ఖాతాలో జమ చేయబడుతుంది అని తెలిపింది. ఈ ప్రకటన దేశవ్యాప్తంగా రైతులలో ఉత్సాహాన్ని నింపింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించింది. ఈ యోజన కింద దేశంలోని రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ మొత్తం 3 విడతల్లో రైతుల ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయబడుతుంది. పీఎం కిసాన్ నిధి యోజన దేశంలోని చిన్న మరియు అతి చిన్న రైతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో అమలు చేయబడింది. నేరుగా వారి బ్యాంక్ ఖాతాలలో పొందుతారు. ఈ యోజనకు భారత ప్రభుత్వం పూర్తిగా నిధులు సమకూరుస్తుంది. రైతుల జీవనోపాధిని బలోపేతం చేయడానికి మరియు వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించడానికి సకాలంలో ఆర్థిక సహాయం అందించడం ఈ యోజన లక్ష్యం.